ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో, కమిషనర్ నేను చూసి అంతకుముందు కూడా ఆయన చేశాడు కదా, అంతకుముందు కూడా ఆయన కమిషనర్ చేశాడు. ఆయన గుణం ఒకసారి చూస్తే చాలా నిర్లక్ష్యం వ్యక్తి. ఆయన గతంలో చూశాను, నేను 7-8 ఏళ్ళ ఇప్పుడు చూశాను. అతను చాలా నిర్లక్ష్యం వహిస్తాడు. అంటే పొలిటికల్లకు ప్రాధాన్యత ఇవ్వడం, పొలిటికల్కు ప్రాధాన్యత ఇచ్చేది అనేది కాదు ఇక్కడ. వైసీపీ, టీడీపీ, ఇంకోటి అనేది ఇక్కడ. నువ్వు ఏదైతే కమిషనర్గా ఉన్నావో ఎవరికాడనో తొత్తుగానో ఎవరికాడనో జీతగానికి ఉన్నటువంటి పరిస్థితి కాదు ఇక్కడ. కమిషనర్గా ఏదైతే ప్రభుత్వం నీకు నియమించి అక్కడ ఏదైతే ప్రజల యొక్క సంక్షేమం కానీ, ప్రజల బాగోలు కానీ, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలని ఏదైతే డైరెక్షన్ ఇచ్చి ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును నిన్ను ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారో దాన్ని సక్రమంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత నీపైన ఉంది. నువ్వు నిర్లక్ష్యం చేశావు కాబట్టి ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి దాపురించినటువంటి పరిస్థితి. కాబట్టి మేము వైసీపీ తరఫున కమిషనర్కు చెప్తున్నాం, ఏదైతే జరిగినటువంటి పొరపాటును, ఏదైతే జరిగినటువంటి నిర్లక్ష్యాన్ని, ఏదైతే జరిగినటువంటి నీ తప్పిదాల్ని, 2 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరి దేవుడి దయ వల్ల వస్తే వాళ్ళంతా కర్నూలు నుంచి రిటర్న్ బ్యాక్ వస్తే చాలా సంతోషం. అందరూ కూడా దేవుడికి మతి చేసుకుని వాళ్ళ ప్రాణాలని కూడా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా రిటర్న్ వచ్చినాక వాళ్ళు కూడా జనజీవన సంవత్సరం రావాలని మనం దేవుడిని ఆకాంక్షిస్తూ దేవుడిని మనం కోరకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కమిషనర్ ఈ విధమైనటువంటి పరిస్థితి చేశారంటే మరి ఖచ్చితంగా కమిషనర్ గారికి సస్పెండ్ చేయాలని మేము వైసీపీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఎండాకాలం వచ్చేసింది. మార్చిలో పడ్డాం అంటే రేపు తెల్లవారితే